హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజైతే ఒక విషయం చెప్పాలి. అదేంటంటే కొన్ని రోజులు ఏంటి 3D యానిమేషన్ అయితే చేయలేదు, కాబట్టి ఈరోజు చేశాను. నాకైతే డెఫినెట్గా అయితే ఈ సాంగ్ అయితే నచ్చింది. ఈ సాంగ్ ఏంటంటే దేవర సాంగ్ అయితే ఒక ట్రెండింగ్ అయితే నచ్చింది కదా, దాని మీద అయితే 3D కెమెరా మీద చేశాను. మీకు డెఫినెట్గా అయితే నచ్చింది. నచ్చితే మాత్రం ఒకసారి అయితే ట్రై చేయండి. అలాగే లైక్ కొట్టడం మర్చిపోదే. ప్లీజ్ లైక్ అయితే చేయండి అబ్బా, అంతకు మించి లేదు. అలాగే మన సబ్స్క్రైబ్ వచ్చేసి వీడియో చూస్తున్నారు కానీ లైక్ అయితే కొట్టడం మర్చిపోతున్నారు. లైక్ అయితే కొట్టండి. అలాగే ఈ వీడియో గురించి ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. దీన్ని మ్యాక్సిమం అయితే రిప్లై ఇస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఇప్పుడు డెమో చూసిన తర్వాత వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, డెమో అయితే చూసారు కదా. నేను కాపీరైట్ ఇచ్చి నూడిల్ అయితే పెట్టాను. నేను మీకు ఈ ఫుల్ స్క్రీన్ అయితే చూడాలనుకుంటే నేను ఇన్స్టాగ్రామ్ ఛానల్లో పోస్ట్ అయితే చేశాను. అక్కడ మీరు ఫుల్ స్క్రీన్ అయితే చూసుకోవచ్చు. ఈ వీడియో గురించి ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. నేను మ్యాక్సిమం అయితే రిప్లై అనేది ఇచ్చాను. నెక్స్ట్ వీడియో కావాలన్నా కామెంట్ చేయండి, నేను మ్యాక్సిమం చేసి పెడతాను. నేను ఒకటే రిక్వెస్ట్ అడిగేది, అదేంటంటే లైక్ అయితే చేయండి అబ్బా, ప్లీజ్ లైక్ అయితే చేయండి. అలాగే కొత్తగా మన ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ అయితే హ్యాండిల్ పెట్టి మీ యొక్క సపోర్ట్ నాకు ఎంత అవసరం. ఇప్పుడు ఆలస్యం చేయకుండా ఎడిటింగ్ అయితే స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్, ఇక్కడ ఎడిటింగ్లో నేను అలర్ట్ మోషన్ అయితే ఓపెన్ చేస్తున్నాను. తర్వాత ఇక్కడ నేను ప్రాజెక్ట్ అయితే ఓపెన్ చేస్తాను. ఇది వచ్చేసి 3Dలో యానిమేషన్ అయితే చేశాను. ఇక్కడ వచ్చేసి మీకు 17 వరకు సాంగ్ అయితే ఉంటుంది. చాలా సింపుల్గా అయితే అయిపోతుంది, ఓకేనా. ఈ ప్లేస్ ఇక్కడ కెమెరాని ఆన్లో అయితే పెట్టండి. తర్వాత ఇక్కడ నేను ఎఫెక్ట్ ఇంకోటి ఫాంట్ అయితే ఇచ్చాను. ఫాంట్ గుర్తు మీరు యాడ్ చేసింది లేదు, నేనే యాడ్ చేసిన, ఓకేనా. ఇక్కడ మీరు ఏం చేయాలంటే ఫోటో బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేయాలి, ఓకేనా. ఫోటో బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేయాలి అనుకున్నా చెప్పినా. అది కూడా మీకు యాప్ అయితే ఇచ్చాను, అక్కడ వెళ్ళి మీరు రిమూవ్ అయితే చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఇక్కడ ఏం చేస్తారంటే ఇక్కడ ఫోటో కూడా దాన్ని క్లిక్ చేసి పక్కన కలర్ ఫిల్ ఆప్షన్కి వెళ్ళి ఇక్కడ స్టార్ మీద ట్యాప్ చేసి ఇప్పుడు మీరు ఈ ఫోటో మీద యాడ్ చేయాలనుకున్నారో వాళ్ళకి ఫోటో అయితే యాడ్ చేయండి. నేనైతే ఈ ఫోటోని యాడ్ చేసినాను. పైన ప్లస్ సైన్ క్లిక్ చేసి, ఓకేనా. తర్వాత ఇక్కడ ఫోటో రిమూవ్ కదా, దాని మీద ఎక్స్ట్రా ట్యాప్ చేయాలి. ట్యాప్ చేసి పక్కన కలర్ ఫిల్ ఆప్షన్కి వెళ్ళి ఇక్కడ స్టార్ మీద ట్యాప్ చేసి ఫోటో రిమూవ్ చేస్తారు కదా, ఆ ఒక్క ఫోటో యాడ్ చేసి మీరు ఫోటోకి పర్ఫెక్ట్గా అయితే కూర్చుంటుంది, ఓకేనా. తర్వాత ఇక్కడ ఫాంట్ ఏం చేయకండి, అది అలాగే ఉన్నాయి, ఓకేనా. ఇక్కడ ఏమంటే ఇక్కడ 10.16 సెకండ్స్కి వచ్చేసి మిలియన్కి వచ్చేసి సారీ, అక్కడ మీరు ఫోటో ఇచ్చాం కదా కొన్ని గ్రూప్స్కు, ఆ గ్రూప్స్కి ఎలా ఫోటో యాడ్ చేయాలని చెప్తుంది. ఇక్కడ దీన్ని క్లిక్ చేసి ఫోటో మీద క్లిక్ చేసి పక్కన ఉన్న కలర్ ఫిల్ ఆప్షన్కి వెళ్ళి ఇక్కడ స్టార్ మీద ట్యాప్ చేసి మీరు ఎవరి ముందు యాడ్ చేసుకోవాలో వాళ్ళకి ఫోటో అయితే యాడ్ చేయండి. నేనైతే అదే ఫోటో యాడ్ చేసి పైన ప్లస్ ఐకాన్ అయితే క్లిక్ చేశాను, ఓకేనా. తర్వాత బ్లాక్ ఫోటో ఎలా దాని చెప్తుంది. ఇక్కడ వచ్చేసి ఫస్ట్ గ్రూప్ కదా, దాన్ని క్లిక్ చేసి కింద నేట్ గ్రూప్కి వెళ్ళి ఇక్కడ ఫోటో కదా, ఆ ఫోటో మీద ట్యాప్ చేసి కలర్ ఫిల్ ఆప్షన్కి వెళ్ళి స్టార్ మీద ట్యాప్ చేసి అదే ఫోటో ఇప్పుడు ఫోటో యాడ్ చేసి కదా, అదే ఫోటో యాడ్ చేసి పైన ప్లస్ సైన్ అయితే క్లిక్ చేయండి. మీకు ఫోటో అనేది అడ్జస్ట్మెంట్ అయిపోతుంది. తర్వాత బ్యాక్ వచ్చేసి ఇప్పుడు గ్రూప్ యాడ్ చేసి కదా, అదే గ్రూప్ని తీసుకోండి. తర్వాత ఒక గ్రూప్ యాడ్ చేసి కదా, సెకండ్ గ్రూప్ని క్లిక్ చేసి కింద ఎడిట్ గ్రూప్కి వెళ్ళి తర్వాత అదే ఫోటో మీద ట్యాప్ చేసి పక్కన ఉన్న కలర్ ఆప్షన్కి వెళ్ళి ఇక్కడ స్టార్ మీద ట్యాప్ చేసి మీరు ఇప్పుడు ఫోటో యాడ్ చేసి కదా, అదే ఫోటోని మళ్ళీ యాడ్ చేసి పైన ప్లస్ సైన్ క్లిక్ చేసుకోండి. మీకు ఫోటో అనేది అడ్జస్ట్మెంట్ అయితే ఉంటుంది. ఇలా ఇక్కడ ఎన్ని గ్రూప్ వచ్చినా అన్ని గ్రూప్కి అయితే మీరు ఫోటో అనేది యాడ్ చేసుకోవాలి. వీడియో నచ్చితే మాత్రం ఒక లైక్ చేయండి. మీకు ఈ వీడియో అనేది సింపుల్గా అయితే అయిపోయింది. ఇప్పుడు ఇది డౌన్లోడింగ్ యాడ్ చేయాలని చెప్తుంది. ఇక్కడ దీని కదా, దాని అయితే క్లిక్ చేసి ఇక్కడ హెచ్డీ క్వాలిటీ ఉంది, మీకు ఎలాంటి హెచ్డీ క్వాలిటీ కన్నా అది మీ ఆప్షన్, ఓకేనా. తర్వాత ఇక్కడ ఇంపోర్ట్ తీసుకొని మీకు సేవ్ ఉంటే సేవ్ తెచ్చే మీకు గ్యాలరీ కానీ పోతుంది. బై ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోతో కలుస్తాను.